Hey guys, welcome to Cricket Chat with Venkatesh. Second half of this year's IPL is for the underdogs. Yes, పెద్ద టీమ్స్ పల్టీలు కొడుతున్నాయి. కిందన ఉన్న టీమ్స్ బాటమ్ హాఫ్లో ఉన్న టీమ్స్ వాళ్ళని అప్సెట్ చేస్తూనే ఉన్నాయి. అదే ఈసారి కూడా జరిగింది. కేకేఆర్ స్టార్టింగ్లో వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన టీమ్ ఇప్పుడు సడన్గా పుంజుకుంది. లాస్ట్ 6 మ్యాచెస్లో వాళ్ళు 5 మ్యాచెస్ గెలిచారు. ఇప్పుడు ఒక బిగ్ విన్ 29 రన్స్ తేడాతో గుజరాత్ టైటన్స్ని ఓడించేశారు మ్యాచ్ నెంబర్ 60లో. గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి క్వాలిఫికేషన్ క్యూ వచ్చేది వాళ్ళ పేరు పక్కన 18 పాయింట్స్తో టాప్ 2 ఫినిష్కి అవకాశం ఉండేది. ప్లస్ టేబుల్ టాపర్ అయ్యిండు. ఈ డిఫీట్తో వాళ్ళకి ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. అది ఖచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడు కానీ వాళ్ళ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే 16 పాయింట్ మిగతా టీమ్స్ కూడా వస్తాయి. ఈ మ్యాచ్లో మార్జిన్ ఎక్కువ ఉంది కాబట్టి నెట్ రన్ రేట్ కూడా సఫర్ అవుతుంది. సో ఏ రకంగా చూసుకున్నా పెద్ద జోల్ట్ ఇది గుజరాత్ టైటన్స్కి. మరో కేకేఆర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈ మ్యాచ్లో. అండ్ గుజరాత్ హ్యాస్ టు బ్లేమ్ దెమ్సెల్స్. క్యాచ్లు వదిలేశారు, 4 క్యాచ్లు వదిలేశారు. పర్టికులర్లీ సిరాజ్ వదిలేసిన క్యాచ్ 33 దగ్గర ఫినాలే ఉన్నప్పుడు సిరాజ్ వదిలేసిన క్యాచ్ చాలా కాస్ట్లీగా పరిగణించింది. 60 రన్స్ కొట్టాడు ఆ తర్వాత ఫినాలను. అప్పటి వరకు కాస్త కామ్గా ఆడుతున్నవాడు అప్పటి నుంచి రెచ్చిపోయాడు, చెలరేగిపోయాడు. సో ఫినాలన్ ఆడిన ఇన్నింగ్స్ హీజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. అతను ఆడితే మ్యాచ్ ఎగరేసుకుపోతాడు. అదే జరిగింది. 265 స్ట్రైక్ రేట్, 4 4 కొట్టాడు, కానీ 10 సిక్సర్లు బాధేశాడు. 35 బాల్స్లో 93 చేశాడు. 33 బాల్స్లో సెంచరీ చేశాడు వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా పైన. ఇప్పుడు ఈ సౌత్ ఆఫ్రికా బౌలర్ రబాడా పైన విరుచుకుపడ్డాడు. సో ఫినాలన్ ఆడిన ఇన్నింగ్స్. అండ్ యాంక్రిష్ రఘువంశీ లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. ఈ మ్యాచ్లో అతను 85 చేశాడు. అతను కూడా 185 అంత స్ట్రైక్ రేట్. అండ్ క్యామరన్ గ్రీన్ ద 25 crore బాయ్, అతను కూడా ఒక 50 చేశాడు. అది కూడా అతను కూడా 180 స్ట్రైక్ రేట్తో. సో 247 బోర్డు మీద పెట్టారు కేకేఆర్. అక్కడే మ్యాచ్ సెటిల్ అయిపోయింది. నాకైతే అట్ నో పాయింట్ గుజరాత్ చేజ్లో ఉన్నట్టు అనిపించలేదు. ఎందుకంటే గుజరాత్ టీం ఎలాంటిదంటే వాళ్ళు దే ఓన్లీ బిలీవ్ ఇన్ హిట్టింగ్ ఫోర్స్. 6 హిట్టింగ్ టీం కాదు వాళ్ళు. ఇలాంటి 200 స్ట్రైక్ రేట్ టీం కాదు వాళ్ళు. సో ఇలా రెచ్చిపోయి ఆడే పద్ధతి కాదు వాళ్ళు. చాలా పద్ధతిగా ఆడతారు వాళ్ళు. చూసాం కదా లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్ఎస్తో ఆడినప్పుడు టఫ్ పిచ్ పైన టెస్ట్ మ్యాచ్ లెంత్స్ వేశారు వాళ్ళ బౌలర్స్. అలాగే టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ చేశారు సాయి సుదర్శన్ అండ్ వాషింగ్టన్ సుందర్. అండ్ దే వన్ ద మ్యాచ్. లో స్కోరింగ్ మ్యాచ్. ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచ్ వాళ్ళకి అంత సూట్ కాదు. చేజింగ్ అస్సలు సూట్ కాదు. సో వాళ్ళు బాగానే ఫైట్ ఇచ్చారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఒక 85 చేశాడు, 85 89 చేశాడు. చాలా ఫైట్ చేశాడు. 7 సిక్స్లు కొట్టాడు. 175 స్ట్రైక్ రేట్తో ఆడాడు. అతను చాలా బాగా ఫైట్ చేశాడు. బట్ దే నో దట్ దే వర్ ఫైటింగ్ ఏ లూజింగ్ బ్యాటిల్. ఎందుకంటే చాలా ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళ నెట్ రన్ రేట్, వాళ్ళకి ఆస్కింగ్ రేటు 14 15 తర్వాత 16కి వెళ్ళిపోయింది. లాస్ట్ ఓవర్కి 40కి వెళ్ళిపోయింది. ప్రాబ్లం ఏంటంటే పవర్ ప్లేని వాళ్ళు చక్కగా ఉపయోగించుకోలేకపోయారు. కేకేఆర్ కూడా పవర్ ప్లేలో 56 for 1, వీళ్ళు కూడా 56 for 1. సో పవర్ ప్లేలో వెన్ యూఆర్ చేసింగ్ ఏ టార్గెట్ ఆఫ్ 248, మీరు పవర్ ప్లేలో ఎన్ని రన్స్ చేయాలి? కనీసం 80-90 రన్స్ చేయాలి. ఒక లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేసుకోవాలి. పవర్ ప్లేని చక్కగా ఉపయోగించుకోవాలి. దాని వాళ్ళకి అదొక ప్రాబ్లం కూడా వచ్చింది. ఏంటంటే సాయి సుదర్శన్కి ఎల్బోకి దెబ్బతింది, మోచేతికి బాల్ తగిలి అతను వెళ్ళాడాడు. అతను రిటైర్డ్ హర్ట్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది. అతను మంచి టచ్లో కనిపించాడు. 13 బాల్స్లోనూ 12 బాల్స్లోనూ 23 రన్స్ చేసి మంచి ఊపు మీద కనిపించాడు. మంచి స్టార్ట్ అందించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన నిశాంత్ సింధు కూడా వెంటనే అవుట్ అయిపోయాడు. నిశాంత్ సింధు అవుట్ అయిపోవడం, అతన్ని సునీల్ నారాయణ అవుట్ చేశాడు. ప్లేయింగ్ ఇస్ 200th మ్యాచ్. సో పవర్ ప్లేలో ఆ వికెట్లు పడడం, సాయి సుదర్శన్ అవుట్ అవ్వటం, నిశాంత్ సింధు వికెట్ పడడం, అది వాళ్ళ ప్లాన్స్ని డిరైల్ చేసింది. బట్లర్ కూడా ఇమీడియట్గా ఊపందుకోలేకపోయాడు. సో పవర్ ప్లేలో కుదరకపోవడం, తర్వాత ఎంత ట్రై చేసినా అక్కడేమో సునీల్ నారాయణ ఉన్నాడు. సునీల్ నారాయణ బౌల్డ్ బ్యూటిఫుల్ స్పెల్. ప్లేయింగ్ ఇస్ 200th మ్యాచ్. ఇక్కడ వండర్ఫుల్ మ్యాచ్. ఫస్ట్ బాల్కి అతను మ్యాచ్లో వేసిన ఫస్ట్ బాల్కి వికెట్ వచ్చింది నిశాంత్ సింధుది. అండ్ దిస్ ఫిగర్స్ ఆర్ 2 for 29 from 4 overs. ఎక్సలెంట్. ఈ మ్యాచ్లో 450 రన్స్ స్కోర్ అయింది. అలాంటి మ్యాచ్లో 2 for 29 అంటే ఓవర్కి జస్ట్ లెస్ దాన్ 6 రన్స్ ఇవ్వడం అనేది ఎక్స్ట్రా 6 or 7 రన్స్ ఇవ్వడం అనేది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ బై సునీల్ నారాయణ్.
అండ్ వరుణ్ చక్రవర్తి కూడా వచ్చాడు. అతను కూడా ఫస్ట్ 3 ఓవర్స్ బాగానే వేసాడు, కానీ తర్వాత లాస్ట్ ఓవర్లో శుభ్మన్ గిల్ అతని మీద 4 6 బాధేశాడు. దానివల్ల అతని ఫిగర్స్ కొంత డెంట్ అయినాయి, బట్ స్టిల్ హీ బౌల్డ్ వెల్. సో కేకేఆర్ చాలా చాలా డిజర్వింగ్ విన్నర్స్. మొదట్లో అర్థమైపోయింది. ఐ హ్యాడ్ మై థంబ్నైల్ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ. ఐ నో దట్ కేకేఆర్ ఈజ్ విన్నింగ్ దిస్ మ్యాచ్. ఎందుకంటే పంజాబ్ లాంటి టీమో, లేకపోతే ఎస్ఆర్హెచ్ లాంటి టీమో, లేకపోతే ఆర్సీబీ, దే కెన్ చేస్ సచ్ ఎ బిగ్ టోటల్. నాట్ గుజరాత్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. నాకు ముందుగానే అర్థమైపోయింది. సో ఐ వాజ్ రెడీ ఫర్ ది మ్యాచ్ టు హ్యాపెన్. బట్ శుభ్మన్ గిల్ మంచి ఫైటే చేశాడు. సో క్యాచ్లు వదిలేశారు. ఒక ఫస్ట్లోనే గుజరాత్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీస్తున్నారు. అది గుడ్ డెసిషన్, ఎందుకంటే నిన్న వర్షం పడింది, పిచ్లో మాయిశ్చర్ ఉంది. సో పవర్ ప్లేలో కాస్త బ్యాటింగ్ వాజ్ డిఫికల్ట్, బాల్ వాజ్ సీమింగ్. అలాగే ఎప్పటిలాగే 6 ఓవర్లు రబాడా అండ్ సిరాజ్ వేశారు. 6 ఓవర్లు. 6 ఓవర్లో సిరాజ్ గాట్ ది వికెట్ ఆఫ్ అజింక్య రహానే. బట్ రబాడా మీద అటాక్ చేశాడు ఆల్రెడీ, ఎందుకంటే పిచ్ కొంత మాయిశ్చర్ ఉన్నప్పటికీ మీకు బాల్ వాజ్ కమింగ్ నైస్లీ అంటుంది బాల్. అంటాను యూడెన్ గార్డెన్స్ గ్రౌండ్ చాలా చిన్న గ్రౌండ్. దానికి గొప్ప పేరు ఉంది, కానీ గ్రౌండ్ సైజ్ చాలా చిన్నది. స్టేడియం పెద్దది, గ్రౌండ్ యాక్చువల్ ప్లేయింగ్ ఏరియా ఇస్ వెరీ స్మాల్. అండ్ అవుట్ఫీల్డ్ ఈజ్ లైట్నింగ్ ఫాస్ట్, చాలా క్విక్గా బౌండరీలోకి వెళ్తుంది. సో ఈయన మిస్హిట్స్ కూడా 6లు వెళ్ళిపోతాయి. అలాంటి గ్రౌండ్లో 6లు వరుస పెట్టి బాధేశాడు ఫినాల్. అతని బ్యాట్ స్పీడ్ ఎంత బాగుంటుందంటే, అతని స్లాట్లో కనుక పడితే బాల్ని అది నెక్స్ట్ బౌండరీలోనో లేకపోతే స్టాండ్స్లోనో కనిపిస్తుంది. అంత పవర్ఫుల్ హిట్టర్ అతను. అతని బారిన పడ్డారు గుజరాత్ బౌలర్స్. గుజరాత్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్, ప్రాబ్లీ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ ఇన్ ది టోర్నమెంట్. అయినా సరే ఎవ్వరు ముఖ్యంగా రషీద్ ఖాన్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, జేసన్ హోల్డర్ లాస్ట్లో ఒక మంచి ఓవర్ వేసాడు, కానీ జేసన్ హోల్డర్ వెంట్ ఫర్ రన్స్. ఎవ్రీబడి. సిరాజ్ కూడా 19th ఓవర్లో 25 రన్స్ ఇచ్చేసాడు. అంకుష్ రఘువంశీ 3 6లు కొట్టాడు, ఒక 4 కొట్టాడు ఆ ఓవర్. సో ఎవ్రీబడి సఫర్డ్ మ్యాసివ్లీ. అర్షద్ ఖాన్ ఒక ఓవర్ వేస్తే దానికి 22 రన్స్ వచ్చాయి. సో గుజరాత్ హ్యాడ్ ఏ వెరీ వెరీ పూర్ అవుటింగ్. గుజరాత్కి ఒక పెద్ద జోల్టీ. బట్ రఘువంశీ ఆడిన ఇన్నింగ్స్ ఫినాలన్ టైం తీసుకున్నాడు. ఫినాలన్ అతను ఏంటంటే ఇలాంటి సిచ్యుయేషన్లో తొందరగా అవుట్ అయిపోతాడు, టఫ్గా ఉన్నది. కానీ మాయిశ్చర్ ఉన్న పిచ్ పైన పవర్ ప్లే వరకు ఆగి ఎప్పుడైతే బ్యాటింగ్కి అనుకూలమైందో కండిషన్, అక్కడి నుంచి అతను రెచ్చిపోయాడు. రఘువంశీ వెన్ ఫినాలన్ గాట్ అవుట్ హీ వాజ్ ఆన్ 28, 11th ఓవర్లో అనుకుంటా ఫినాలన్ అవుట్ అయ్యాడు. ఫినాలన్ 11th ఓవర్లో అవుట్ అయ్యాడు. అనుకూల లాస్ట్ ఫైనల్ క్యాచ్ పట్టుకున్నారు అతనిది. మొత్తం 4 క్యాచ్లు, 4 ఇంపార్టెంట్ క్యాచ్లు వదిలేశారు. రఘువంశీని వదిలేశారు, ఫినాలన్ క్యాచ్లు వదిలేశారు. బట్ ఎవరు పెట్టారు క్యాచ్ ఐ డోంట్ రిమెంబర్. మొత్తం మీద ఫినాలన్ 93 చేసి అవుట్ అయ్యాడు. 93 చేసి అవుట్ అయిన దగ్గర నుంచి అప్పుడు 28 మీద ఉన్నాడు రఘువంశీ. ఆ తర్వాత హీ హాజ్ టేకెన్ ది లీడ్ రోల్. అంతవరకు ఏంటంటే సింగిల్ తీసి అతనికి స్ట్రైక్ ఇచ్చాడు, బికాస్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, రైట్ థింగ్ హ్యాస్ డన్. కానీ అక్కడి నుంచి హ్యాస్ టేకెన్ ది రోల్ ఆఫ్ స్కోరింగ్ బిగ్ రన్స్. సో అతను మామూలుగా ఏంటంటే అతను కూడా రహానేలాగా టెస్ట్ బ్యాటర్ అనుకుంటాం కదా మనం, కానీ ఈ ప్లేడ్ వండర్ఫుల్ షాట్స్. మంచి చాలా అంటే బ్రెత్ టేకింగ్ షాట్స్ కొట్టాడు. సో అతనికి రేంజ్ ఆఫ్ షాట్స్ ఉన్నాయి. అతను కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ కైండ్ లేకపోతే వన్ డే కైండ్ ఆఫ్ ప్లేయర్ కాదు. యంగ్స్టర్ హ్యాస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టాలెంట్ అనేది అతను ప్రూవ్ చేశాడు. అండ్ క్యామరన్ గ్రీన్ కూడా అతనికి మంచి సపోర్ట్ ఇచ్చాడు. క్యామరన్ గ్రీన్ కూడా 4-5 6లు కొట్టాడు. మొత్తం 22 6లు కొట్టారు. రహానే ఒక 6 కొట్టాడు. సో రఘువంశీ 7. సో 22 6లు కొట్టేశారు వాళ్ళు. దాంతో 247 వచ్చింది. 247. రషీద్ ఖాన్ బౌల్డ్ ది లాస్ట్ ఓవర్, దాంట్లో కూడా బౌండరీలు వచ్చాయి. సో గుజరాత్ హ్యాడ్ ఏ వెరీ వెరీ హారిబుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అండ్ క్యాచింగ్లో ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు పంజాబ్, గుజరాత్ లాంటి టీమ్స్ టాప్ 4లో ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళు ఫీల్డింగ్ స్టాండర్డ్స్, ఈవెన్ గుజరాత్ గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా పూర్గా, చాలా బౌండరీలు కూడా వదిలేశారు. బౌండరీ ఫంబుల్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి ఫీల్డింగ్ పెట్టుకుని యూ కెనాట్ ఆస్పైర్ టు విన్ ద టోర్నమెంట్స్. మీకు క్రూషియల్ క్యాచెస్, ఇప్పుడు ఫినాలన్ క్యాచ్ వదిలినట్టుగా మీరు మంచి ఇప్పుడు మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత మీకు క్వాలిటీ టీమ్స్ ఉంటాయి, క్వాలిటీ ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు క్యాచ్లు వదిలేస్తే మీరు ఏం మ్యాచ్లు గెలుస్తారు? సో వెరీ డిఫికల్ట్ ఫర్ దట్. వెన్ గుజరాత్ స్టార్టెడ్ దేర్ బ్యాటింగ్, నేను చెప్పినట్టుగా సాయి సుదర్శన్ 23 దగ్గర అతను హర్ట్ అయ్యాడు. తర్వాత నిశాంత్ సింగ్ అవుట్ అయ్యాడు. బట్లర్ అంత ఈజ్ నాట్ ద బట్లర్ ఆఫ్ ది ఓల్డ్.
అంత మొత్తం అటాక్ మీద కౌంటర్ అటాక్ చేస్తూ మొత్తం అగ్రెసివ్ స్టైల్ ఆడే ప్లేయర్ కాదు. ఇప్పటికీ బ్యాటింగ్ వెరీ వెల్, బట్ అప్పటి సీన్ మనకు కనబడలేదు. బట్ శుభ్మన్ గిల్ ఫౌట్ రియల్లీ హార్డ్. శుభ్మన్ గిల్ వన్స్ అగైన్ తన T20 క్రెడెన్షియల్ ప్రూవ్ చేసుకున్నాడు. బట్ దే నో దట్ దే ఆర్ ప్లేయింగ్ లూజింగ్ బ్యాటిల్. ఇప్పుడే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ మంచి క్యాచ్, అనుకూల్ రా జస్ట్ బౌండరీ లైన్ బాగా బ్యాలెన్స్ చేసుకుని ఆ క్యాచ్ పట్టాడు. జస్ట్ బౌండరీ లైన్ చివర ఆ క్యాచ్ని అతను అందుకున్నాడు. అది మ్యాచ్ని అంటే లాస్ట్కి వచ్చేసరికి కష్టం అవుతుంది, కానీ చాలా వరకు ఫైట్ చేశారు. శుభ్మన్ గిల్ ఉంటే మరింత టైట్ అయి ఉండేది మ్యాచ్. మేబీ కొంచెం టెన్షన్ క్రియేట్ అయ్యేదాము. శుభ్మన్ గిల్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడు అక్కడ దట్ వాస్ కర్టన్స్. లాస్ట్లో బట్లర్ కూడా అవుట్ అయ్యాడు. సౌరవ్ దుబే బౌల్డ్ వెరీ గుడ్ 19th ఓవర్. కొత్త బౌలర్, ఒకప్పుడు అండర్-19 బౌలర్. 19th ఓవర్ బాగా వేసాడు. లెఫ్ట్ ఆర్మ్ క్విక్, టాల్ లెఫ్ట్ ఆర్మ్ క్విక్. సో అతనికి బట్లర్ ప్రైజ్ వికెట్, ఫస్ట్ వికెట్ ఇన్ IPL వచ్చింది. దాంతో 29 రన్స్తో గెలిచారు మన KKR. దర్ వెరీ మచ్ ఇన్ ద రేస్. ఇంకా లాస్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు రేస్లో ఉంటారు. అండ్ గుజరాత్కి ఇంకా క్వాలిఫికేషన్ రాలేదు. వాళ్ళు క్వాలిఫై అయినట్టే, కానీ నాట్ యెట్ కన్ఫర్మ్.